Alekia chitti pickles. చికెన్ పికిల్, గోంగూర ప్రాన్ పికిల్, ట్రై பண்ணுங்க. ఆ బాబు నీ కాగోలా చిట్టి పికిల్స్ ట్రై பண்ணுங்களா சாப்பிடுவாங்களுக்கு. అబ్బో இந்த pickles ஆந்திர தெலுங்கானா ரொம்ப ஃபேமஸ். అబ్బో ஆந்திர தெலுங்கானா ரொம்ப ஃபேமஸ். Celebration. Second stage of celebration. which pickles எங்க கிட்ட அவேலபிளா இருக்கும். జిమ్ చేసే వాళ్ళు, డైట్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తినొచ్చు. కమ్మట వాసన వస్తున్నట్టుంది. లంచ్ గట్టిగా పండగ పండగ తొందరపడ్డాడు వీడికి అన్ని ఎక్కువే. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. ఇది ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలి మా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాటు దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపాటు దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి? లంజా కొడకాన్ని ఏమని దెంగ. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కస్టమర్లు మనకి దేవుళ్ళతో సమానం. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం. ఓకే సెకండ్ అండి. అరే కొడక రివ్యూస్ చూసినవాడు పొగ్గడివి, మరి ఎందుకు మెసేజ్ చేసావురా? పిచ్ మొహన్ నానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఎల్లు. అయిందా? బాగైందా? వాళ్ళు బాగుంటే మనం కూడా బాగుంటాం అని మా నాన్నగారు చివరి రోజుల్లో చెప్పేవారు. వాడు అడిగింది పచ్చడి రేటే కదా, నీ రేటు కాదు కదా. నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. నా లవ్వడా ఎవరినైతే ఇప్పటి వరకు నేను తిట్టానో వాళ్ళందరినీ సారీ అడుగు. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు.